వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా నకిరికల్లు నియోజకవర్గం కట్టంగూరు మండలంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా కట్టంగూరు పట్టణానికి చెందిన రాజకీయ విద్యావేత్తలు, పట్టణ పౌరులు, మీడియా ప్రతినిధులతో పీస్ కమిటీ మీటింగ్ ని నిర్వహించారు. కట్టంగూరు ఎస్ఐ రవీందర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశానుసారం గణేష్ మండపాల్లో విద్యుత్ తీగలతో జాగ్రత్త వహించాలని తెలిపారు. డీజేలకు పర్మిషన్ లేదని, అలా ఎవరైనా డీజేలు ఏర్పాటు చేసుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గణేష్ నిమజ్జనం రోజున ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ వారిదేనని తెలిపారు. గణేష్ మండపాల వద్ద రాత్రి ఎక్కువసేపు స్పీకర్ బాక్సులతో సౌండ్ పొల్యూషన్ ఏర్పాటు చేయకూడదని తెలిపారు. ప్రతి గణేష్ మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, లడ్డు మరియు హుండీ బాధ్యత కమిటీదేనని తెలిపారు. గణేష్ మండపంలో అఖండ దీపం ఏర్పాటు చేసిన ఎడల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మండపానికి మంటలు అంటుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీలదేనని తెలిపారు. ఎస్ఐ ప్రజలకు అందరికీ మరియు కట్టంగూరు పోలీసు వాళ్ళ తరఫున విజ్ఞప్తి. ఈరోజు మనము ఇక్కడ పీస్ కమిటీ, గణేష్ ఉత్సవ పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. దీనికి పుర ప్రముఖులు, కట్టంగూరు ప్రజాప్రతినిధులు, మండప నిర్వాహకులు అంతా హాజరు కావడం జరిగింది. వారందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో చాలా జాగ్రత్తగా, ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఇతర కులస్తులకు, ఇతర మతస్థులకు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్గా ఆన్లైన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖ. ఆ పోలీస్ శాఖ ద్వారా జరిపిన లింకులో వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసుకుంటే మేము దానికి ఆమోదం తెలిపి మండపం చేసి ఆ మండపంలో ఒక హోంగార్డ్ కానీ, ఒక కానిస్టేబుల్ని కానీ దాన్ని నిరంతర నిఘా పెట్టుకుంటూ చేయడానికి వీలుగా ఆన్లైన్లో ఒక పోర్టల్ ఇచ్చాము. అప్లై చేసుకోవాలి. మండపం నిర్వాహకులు కూడా తగు జాగ్రత్తలు, అంటే ఎలక్ట్రిసిటీ విభాగం నుంచి కానీ, ఇంకా ఇతర గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకొని మండపాలు నిర్వహించుకోవాలి. అలాగే ఈ కరెంటుతో మన జాగ్రత్తగా నిర్వాహకులు, పిల్లలు, పెద్దలు కానీ అతి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని నేను కట్టంగూరు మండలాన్ని ప్రజలందరికీ, మండప నిర్వాహకులందరికీ చెప్తున్నాను. మరొకటి, డీజేలకు ఎటువంటి అనుమతి లేదు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు. ఈ రాష్ట్ర ఎస్పీ సార్ ఉత్తర్వు, జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వు ప్రకారం మనం ఎక్కడా కూడా డీజేలకు అనుమతి లేదు. దయచేసి డీజేలను ప్రోత్సహించేటట్టు మాత్రం మండప నిర్వాహకులు చేయకూడదు. అలాగే డీజే కనుక చేస్తే మాత్రం సీజ్ చేయబడుతుంది. భక్తి శ్రద్ధలతో, మేళ తాళాలతో, మంచి భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం కానీ, మండప నిర్వాహక విధానం కానీ అన్నీ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అలాగే మండల ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు సహకరిస్తామని ఈ పీస్ కమిటీలో హామీ ఇచ్చారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.